తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపుడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు మన దగ్గర ఉన్న వస్తువులు అనేది కొన్నిసార్లు పోతూ ఉంటాయండి. అవి మళ్ళీ మన దగ్గర తిరిగి రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అది వస్తువైనా సరే, మనుషులైనా సరే. ముఖ్యంగా మనం ఇచ్చినటువంటి డబ్బు వెనక్కి రాకపోవటం, బదులుగాను వడ్డీకను ఏదో విధంగా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం రాకపోవటం. అలాగే మనకు తెలియకుండా మన వస్తువులు ఇంట్లో పెడతాం, కనపడకుండా పోతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళ మీద అనుమానపడలేం, ఇంట్లో పని వాళ్ళని గట్టిగా అడగలేం, ఎవరిని ఏమీ అడగలేం, నోరు మూసుకొని కూర్చోవాలి. అలాంటి నష్టద్రవ్యం. అలాగే మనం రోడ్డు మీద పోతూ ఉంటాం, కొన్ని సెల్ ఫోన్స్ కావచ్చు, విలువైనటువంటి ఈ వాలెట్స్, పర్సు కావచ్చు, డబ్బులు పడిపోవడం కావచ్చు, బంగారం కావచ్చు. కొంతమందికి వెళ్తున్నప్పుడు చైన్ ఏదో లింక్ తెగిపోయి రోడ్డు మీద పడిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో దొంగతనాలు జరిగేటువంటివి కూడా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. పూర్వకాలంలో ఇంకా ఎక్కువ ఉండేవి. ఈ దొంగతనం చేసి దొంగలు తీసుకుని వెళ్ళిపోవడం. అలాగే ఇంట్లో నుంచి కొంతమంది వ్యక్తులు చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అలకతోనో కోపంతోనో, ఇంట్లో వాళ్ళు ఏదో అరిచారనో, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఇంట్లో వాళ్ళకి కనబడితే ఎక్కడ కొడతారోనో, ఈ రకంగా వెళ్ళిపోవడం. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, చెప్పకుండా ఇంట్లో వాళ్ళతో. ఇక్కడ చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది అడిగిన తర్వాత కదా తెలిసేది. వీళ్ళంతా వీళ్ళు అజ్ఞానంతో మా వాళ్ళు ఒప్పుకోరేమో, దేనికి వచ్చిన బాధం అని వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు, ఇద్దరు ఏదో చిన్న ఇష్యూతో విడిపోతూ ఉంటారు. మరలా అబ్బాయికి ఇష్టమే అమ్మాయికి ఇష్టమే, మధ్యలో 3 అక్షరాలు ఒక పదం ఉంటుంది, ఈగో, ఈగో. దీనివల్ల కలవడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కలవటానికి కానీ, నిజంగా భార్య ఇంట్లోంచి వెళ్ళిపోయి విడాకులు కేసు వేసింది పోలీస్ స్టేషన్లో, అదే కోర్టులో కేసు వేసింది, ఏదో భర్త వేశాడు, ఇలాంటి వాళ్ళకి కానీ చక్కటి పరిష్కారం ఉంటుందమ్మా. మనకి ఇదేదో కొత్తగా మనం చెప్తున్నటువంటి మంత్రం కాదు, కొత్త దేవత కూడా కాదు. పూర్వకాలం నుంచి సకల నష్టద్రవ్యం ఏదైతే ఉందో పునఃప్రాప్తి సిద్ధ్యర్థం అనేటువంటిదే. అంటే వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంట్లోంచి వెళ్ళిపోయిన వస్తువులు అయినా మనుషులైనా, మన చేజారిపోయినటువంటి ప్రేమైనా సరే మరలా తిరిగి రావడానికి ఒక మంచి చక్కటి ఉపాయం కార్తవీర్యార్జునుడు. ఈ పేరు విన్నారా? కార్తవీర్యార్జునుడు. ఈయన నామం తలిస్తే చాలు, ఏదైనా సరే తప్పనిసరిగా మనం పోగొట్టుకున్న వస్తువు, మనిషి తప్పనిసరిగా మరలా మన దగ్గరికి రావాల్సింది, ఎటువంటి పరిస్థితిలో కూడా. దానికి ఒక శ్లోకం, చిన్న శ్లోకం ఉంటుంది. దాని పరమార్థము ఇదే, పోగొట్టుకున్నటువంటి వస్తువులు మరలా తెచ్చిపెట్టడమే అని చెప్పేదే ఆ శ్లోకం యొక్క పరమార్థం. అలాగే మరి భగవంతుని ఎలా ప్రార్థించాలి అంటే, ఈ శ్లోకం ద్వారానే భగవంతుని ప్రార్థన చేయవచ్చు. శ్లోకం, చిన్న శ్లోకం. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్. ఇక్కడ చూడండి, కార్తవీర్యార్జునుడు అనేటువంటి పేరు, రాజాబాహు సహస్రవాన్. బాహువులంటే చేతులు, భుజాలు. ఎన్ని? 1000. అంటే 1000 చేతులు ఉన్నవాడు, ఇప్పుడు 2 చేతులు ఉన్నవాడికి పోతే వస్తువు దొరకడం కష్టమే, కానీ 1000 చేతులు ఉన్నవాడికి ఎక్కడున్నా తీసుకొచ్చుకుంటుంటాడు. అంటే ఎక్కడున్న వస్తువులైనా చేజిక్కించుకునేటువంటి అవకాశం ఈ యొక్క కార్తవీర్యార్జునుడి వల్ల కలుగుతుంది. రాజాబాహు సహస్రవాన్. కృతం నామ సహస్రేణ, అంటే కేవలం నామం పలికితే చాలు. కృతం లభ్యంచ నష్టతే. ఏదైతే నామం పలుకుతున్నామో ఈ నామం ద్వారా నష్టపోయినటువంటిది మరలా లభ్యతే, లభిస్తుంది అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఈ శ్లోకాన్ని కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ కృతం నామ సహస్రేణ ఘృతం లభ్యంచ నష్టతే. ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ఒక 100 సార్లు ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక 108 సార్లు రెడ్ ఇంకుతో, రెడ్ ఇంక్ పెన్ ఉంటుంది కదా, ఆ పెన్నుతో రాస్తూ పలుకుతూ ఉండి
ఆ పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇట్లా వాలెట్లో పెట్టుకోండి. అలా ఒక్కసారి రాస్తే చాలండి. అలా 108 108 సార్లు 108 సార్లు రాయాలి ఈ శ్లోకాన్ని. అంటే చిన్న చిన్నగా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. రెడ్డింగ్తోనే రాయాలి. రాసి ఆ పేపర్ని చక్కగా ధూపం చూపించేసి పేపర్లు ఫోల్డ్ చేసుకొని మన వాలెట్లో పెట్టుకోవటం ఒకటి. అలాగే ప్రతిరోజు కూడా ఈ శ్లోకాన్ని కనీసం ఒక 11 సార్లు కనుక చేయగలిగితే 41 రోజుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు వస్తారు, వస్తువులు వస్తారు. ప్రేమ వల్ల విడిపోయినటువంటి, అంటే ప్రేమలో ఏదైనా చిన్న విభేదాల వల్ల విడిపోయినటువంటి వ్యక్తులు మనలా కలుసుకుంటారు. సకల కార్యాలు తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తవుతాయి ఈ శ్లోకం వల్ల. అంటే కార్తవీర్యార్యుడు ప్రపంచంలో ఎక్కడున్నటువంటి వస్తువులైనా సరే తీసుకొచ్చేటువంటి శక్తి కలిగినటువంటి అపూర్వమైనటువంటి అతీతమైనటువంటి అతీంద్రియమైనటువంటి ఒక శక్తి. అంటే మనం ఏదైతే శ్లోకం చేసి ఆయన ప్రార్థిస్తున్నామో ఆయనే వెళ్ళి వాళ్ళను, ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళను కూడా మనసు మార్చి మరి మన దాకా మన ద్రవ్యాన్ని, మన డబ్బుని మరలా మనకు అందజేసేంత శక్తి కలిగినటువంటి వాడే కార్తవీర్యార్జునుడు. ఆయనకి చేస్తే మాత్రం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది తప్పనిసరిగా. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీనివాస గురు.